ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ చూపిస్తారు కథలో కానీ లేదంటే యాక్టింగ్లో కానీ చాలా అంటే చాలా బాగా మిగతా క్యారెక్టర్లు కూడా ఎలివేషన్ ఇచ్చారు బట్ దేశం కోసం సినిమా కాబట్టి ప్రతి ఒక్కరిని సమానంగానే చూపించారు నవదీప్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎమోషనల్ అయ్యి ఆయన క్యారెక్టర్ను చూసినప్పుడు అలాగా మాకైతే చాలా శత్రువులకి అయితే ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న నిజంగా చెప్తున్నాను ఇండియా రిటర్న్ గిఫ్ట్ పాకిస్తాన్ మీద వచ్చినప్పుడు ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ అనమాట ఇంకా సెకండ్ హాఫ్ అంతా గూస్ బంప్స్ యాక్షన్ సీక్వెన్స్ ఆ కాశ్మీర్లో లొకేషన్స్ కావచ్చు ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ మన వరుణ్ తేజ్ మార్కెటింగ్ మించి డబ్బులు పెట్టారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి సీన్ని కూడా మంచి గూస్ బంప్స్ వచ్చేలా కొట్టాడు ఆ లవ్ సీన్ కావచ్చు అది రిటర్న్ ప్లాన్ చేసినప్పుడు కావచ్చు ముఖ్యంగా డైరెక్షన్ ప్రొడక్షన్ ఎంతైతే సినిమాకి ప్లస్ అయినా దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు మన మ్యూజిక్ డైరెక్టర్ చాలా అంటే చాలా బాగుందని సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్స్ డే ఈ సినిమా కోసం కాదు ప్రతి ఒక్కరు సినిమాని చూడాలి అది మన దేశం కోసం తీసిన సినిమా ప్రతి ఒక్కరు సినిమాని చూడాలి బ్లాక్ బస్టర్ మూవీ అయినా నాట్ ఎంటర్టైన్మెంట్ మూవీ దేశభక్తి మూవీ అయినా ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ సో ఈ టైటిల్ తగ్గట్టుగా స్క్రిప్ట్ కూడా రియల్ ఇన్సిడెంట్ని ప్రతాప్ డైరెక్టరు కళ్ళకు కంటులు కట్టినట్టుగా స్క్రీన్ మీద చూస్తుంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ డిఓపి కానీ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా సోనీ పిక్చర్స్ అంటేనే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మేజర్ సినిమా తర్వాత ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ దేశభక్తి మనకు కన్నతల్లితో సమానం ఇలాంటి మోటివేషన్ మూవీస్ ప్రతి ఒక్కరూ ఆదరించాలి వ్యాలెన్స్ డేని అవాయిడ్ చేయాలి ఫిబ్రవరి 29th 4 yearsకి ఒకసారి వస్తుంది ఈ 4 yearsకి వచ్చిన ఈ 29th డేర్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది ఒక కొనిదల ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ చాలా టాస్క్ మార్కెట్ ప్రకారంగా చూసుకున్నా ఈ సినిమాని ప్రతి ఒక్కరు వాచ్ చేయండి మ్యూజిక్ బాగా డల్ అనిపించింది నచ్చలా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డల్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ ఫైట్ సీన్స్ హెలికాప్టర్ ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఫైట్ సీన్స్ అని బాగా చూపించారు అట్లా ఏం లేదు ఇది కంప్లీట్ డిఫరెంట్ గ్రాఫిక్స్ ఎలా అనిపిస్తున్నాయి ఫ్లైట్ లో రైట్ అంత న్యాచురల్ రియల్గా అనిపిస్తుంది రియాలిటీనే ఉంటాయి అంత గ్రాఫిక్స్ యాక్టింగ్ కూడా అంత బాగుంది అంత ఏం లేదు ఇట్టే ఎలా అయితే ఏం లేదు ఆపరేషన్ వ్యాలంటైన్ అయితే సినిమా వేరే లెవెల్ ఉందన్న ముఖ్యంగా నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే వర్ణన స్టైల్ కానీ లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ గ్రేస్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న నాకు చాలా అంటే చాలా బాగుంది అంటే టైటిల్ ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఏంటన్న అమ్మాయి అందరూ అమ్మాయి లవర్స్ ఇవంతా గుర్తొస్తాయి కదా అంటారు లవర్స్ డే అనమాట వ్యాలంటైన్ అంటే ఆ లవర్స్ డే కానీ ఆ రోజు ఒక వింత జరిగిందన్న బ్లాక్ డే అని ఎందుకు అంటారు అంటే 40 మంది చనిపోతారన్న అక్కడ ఎక్కడనో వాళ్ళు ఎందుకు చనిపోతారు ఎలా చనిపోతారు ఎవరి కోసం చనిపోతారు అనేది సినిమాలో ఒక మంచిగా చూపించారు అన్న డైరెక్టర్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది దానికి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన ఆకాశంలో యుద్ధం చేస్తారు చూడండి అమ్మ బాబోయ్ ఆ ఒక్కొక్క ఫ్లైట్ పైనుంచి వెళ్తుందో కింద నుంచి వెళ్తుందో ఎక్కడి నుంచి వెళ్తుందో కూడా తెలియదు అన్న ఆ ఫ్లైట్లో అట్లా ఫైటింగ్ సీన్లు ఉంటాయన్న చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న విజువలైజేషన్ కానీ ఇంకా ముఖ్యంగా హీరోయిన్ గురించి చెప్పాలన్న అమ్మ బాబోయ్ హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుందన్న ఒక సాంగ్ ఉంటుంది స్టార్టింగ్ సాంగే ఆ స్నానం చేస్తున్నప్పుడు కానీ అలా సీన్ కానీ చాలా అంటే చాలా బాగుందన్న ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న మీరు అందరూ రొమాన్స్ కానీ కిస్సులు ఫైటింగ్ సీన్లు కామెడీ ఇవన్నీ కావాలంటే అవన్నీ ఉండవయ్యా సినిమాలో ఇది ఒక నిజమైన సినిమా సో ప్రతి ఒక్కరు నాకు దేశభక్తి ఉంది జై జవాన్ జై కిసాన్ జై బోలో భారత్ మాతాకి జై అని ప్రతి ఒక్కరు అంటారు కదా వాళ్ళందరూ అండం కాదు వెళ్ళి ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాని థియేటర్లో చూడండి అంటే స్టోరీ పరంగా వాళ్ళు చేసిన దాని పరంగా అయితే బాగానే ఉంది 70 రోజుల్లోనే షూటింగ్ చేశారన్నారు బట్ నాకు అనిపించింది ఏంటంటే విఎఫ్ఎక్సే కొద్దిగా బాగా అనిపించలేదన్న బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా అనిపించింది వీళ్ళ హీరో కానీ హీరోయిన్ కాంబినేషన్ కూడా మంచిగా వాళ్ళ కరెక్ట్ వర్కౌట్ అయింది బట్ కొద్దిగా టైం తీసుకునే సరే కొద్దిగా విఎఫ్ఎక్స్ అనేది ఇంకా కొద్దిగా బాగా తీసింటే బాగుంటాయి బట్ ఇంకోటి ఏంటంటే ఈ మన ఫైటర్ వచ్చింది కదా ఆ సినిమా కన్నా ముందరనే ఇది డిసెంబర్ అప్పుడు రిలీజ్ అయింటే ఇంకా కొద్దిగా చాలా ప్లస్ పాయింట్ అయ్యేది బట్ దావి కూడా పుల్వామా అటాక్ గురించి వచ్చింది కాబట్టి అంటే ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకి సేమ్ ఫైటర్ లాగా అంటే సింక్ అనిపించింది బట్ మూవీ అయితే అంటే స్టోరీ మనకి ఎందుకు అని అనుకుంటే చూడొచ్చు అన్నమాట వరుణ్ తేజ్కి మరొక ఫ్లాప్ అంటే అది కాదు విఎఫ్ఎక్స్ కొద్దిగా బాగా చేసింటే బాగుండేది నాకు అది ఒకదానికన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మిగతా కానీ కొద్దిగా అంటే ఇంకా కొన్ని దాంట్లో అంత రియల్ స్టోర్ అనేది కాకుండా ఫిక్షనల్ పెట్టిండ్రు ఇంకా లాస్ట్లో కూడా అంటే వెనక్కి తీసుకొచ్చిన వాళ్ళకి కొద్దిగా క్రేట్స్ కూడా వాళ్ళ రియల్ ఫోటోలు కూడా ప్లే చేసింటే బాగుండేదని అనిపించింది దీంట్లో యాష్ అనే అతన్ని చూపిస్తారు మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.